హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. 2 గంటల్లోనే 19 బైకులు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గరిష్టంగా 230 రీడింగ్ నమోదైంది. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో తెల్లవారుజాము వరకు తనిఖీలు కొనసాగుతాయని, తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే సిపి సజ్జనార్ హెచ్చరించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. నగరంలో న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఇప్పటికే అన్ని ఏరియాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఎక్కడికక్కడ కూడా మందుబాబులు కూడా చిందేస్తూ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో అలర్ట్ అయినటువంటి పోలీసులు ఇప్పటికే ముందుగానే హెచ్చరించినట్లు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్నాము. ఒకసారి ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద కూడా చూసుకోవచ్చు. మొత్తంగా కూడా పోలీసులు అంతా కూడా ట్రాఫిక్ పోలీసులు, అదేవిధంగా ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు మోహరించి దీనికి సంబంధించినటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే మనకి తెలుసు, ఎక్కువగా న్యూ ఇయర్ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఆ యాక్సిడెంట్ చేసే సంఘటనలు మనం ప్రతి ఇయర్ చూస్తూ వస్తున్నాము. సో ఈ రోజు అలాంటి సంఘటనలు జరగకుండానైతే నగర సిపి సజ్జనార్ అయితే కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, చేస్తే కఠిన శిక్షలు తప్పవంటూ కూడా ఇప్పటికే అందరికీ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ సంవత్సరము ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ పేరుతో, అంటే న్యూ ఇయర్ కి ఒక వారం ముందు నుండే కూడా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే రోజు కూడా నిర్వహిస్తున్నారు. ఈ రోజు మనకి న్యూ ఇయర్ ఈ రోజే కావడంతో ఇంకా ఎక్కువ కూడా కట్టుదిట్టం చేశారు. మొత్తంగా 126 ప్రదేశాల్లో దీనికి సంబంధించినటువంటి 10,000 మంది పోలీసుల బలగాలతో మాత్రం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇటు మైనర్ల పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎందుకంటే ఈసారి ఎక్కువగా మైనర్లు దొరుకుతున్నారనే సమాచారం రావడంతో మైనర్లు కూడా ఎవరు బంధు ఇవ్వద్దంటూ కూడా తల్లిదండ్రులకు ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సరే, మనం చూసుకోవచ్చు విజువల్లో 1కి 2 సార్లు, అంటే కొంచెం కూడా దానికి సంబంధించిన రీడింగ్, అంటే 36 రీడింగ్ ఉంటుంది. 34, 35 అంటే ఆవర్ను, అంటే దానికి దగ్గరలో వచ్చినా కూడా 1కి 2 సార్లు మళ్ళీ టెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఒకసారి మనము అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్, చెప్పండి, ఏ విధంగా జరుగుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్? ఇప్పటివరకు ఎన్ని వెహికల్స్ పట్టుకున్నారు? 25 అండి. 25. సో చూస్తున్నాం కదా, మొత్తంగా 25 వెహికల్స్ అయితే పట్టుకున్నట్లు కూడా చెప్తున్నారు. సో ఎవరు కూడా తాగి బయటికి రావద్దంటూ కూడా చెప్తున్నారు. మేము సెలబ్రేషన్స్ కి వ్యతిరేకం కాదు, కాకపోతే మీరు సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా ఇంట్లో చేసుకోండి, తాగి రోడ్ల మీదకి రావద్దంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఒకవేళ రావాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా అందరూ కూడా ప్రైవేట్ డ్రైవర్లను నియమించుకోవాలి. అదేవిధంగా ర్యాపిడోలు వంటి, లేకపోతే మెట్రో స్టేషన్, ఎందుకంటే మెట్రో కూడా రాత్రి 1 గంట వరకు కూడా కొనసాగిస్తామంటూ ఇప్పటికే అటు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలి తప్ప ఎవరు కూడా ఇట్లా రోడ్డు మీదకి తాగి రావద్దంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ కూడా యాక్సిడెంట్ జరుగుతాయి కాబట్టి అమాయకపు ప్రజల ప్రాణాలని దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించిన డ్రంక్ అండ్ డ్రైవ్లు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏకకాలంలో నగర వ్యాప్తంగా మొత్తంగా కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా, ఎందుకంటే ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తకుండా దీనికి సంబంధించిన టెస్టులు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. స్వాధీనం చేసుకున్న వెహికల్స్ కూడా ఎప్పటికప్పుడు అటు ఆ పోలీస్ స్టేషన్ కి అయితే తరలిస్తున్న విజువల్స్ కూడా మనము ఇప్పటికే అటు కనిపిస్తా ఉన్నాయి. సో మొత్తంగానైతే ఈ రోజు రాత్రి దాదాపు ఎక్కువ కూడా వెహికల్స్ కేసులు నమోదయ్యే నేపథ్యం ఉన్న కారణంగా మొత్తంగా అయితే పోలీసులు మోహరించి అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ఒకవేళ దొరికితే 10,000 జరిమానా, అదేవిధంగా 6 నెలల జైలు శిక్ష ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ రీడింగ్ కి మోతాదు మించి, లిమిట్ కి మించి తాగినట్టయితే శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేస్తామంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్పర్శంతో అక్రమిట్